ఏంటి మీరు ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదా? సినిమాకి కాదు, మన విజయవాడకి. అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా! సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మీరు ఎక్కడున్నా 10 రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకొని వచ్చేయండి. ఎంతో మంది వస్తుంటారు. ఎప్పుడు లేనంత అందంగా విజయవాడ ఉంటుంది. అంతే రద్దీగా కూడా ఉంటుంది. సో కొన్ని మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఎలా అంటే సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. లైక్ ఫీవర్స్, జలుబు, దగ్గు ఇలాంటివి, వాంతులు, విరోచనాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో మీరు ఎక్కడికి వచ్చినా మీ ఓన్ వాటర్ బాటిల్ అండ్ ఫుడ్ క్యారీ చేసుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మాస్క్ వేసుకుంటే మంచిది. అలాగే భవానీ మాల వేసుకొని ఉపవాసాలుండి కాలినడకన వచ్చే వాళ్ళకి కోఆపరేట్ చేస్తే మంచిది. ముఖ్యంగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో తొక్కిసలాట జరగకుండా ఎవరికి వాళ్ళు అవేర్గా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు గుడిలో డ్రెస్ కోడ్ అండ్ మొబైల్స్ అలో చేయకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు. సో అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకుండా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ముందే కాటన్ వస్త్రాలు ధరించి వెళ్తే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే వేడికి, చెమటకి చర్మం డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి కానీ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. వర్షం లేనప్పుడు విజయవాడ చాలా వేడిగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ లాంటివి తాగకుండా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోండి. చివరిగా ఒక మంచి పని చేద్దాం. చెత్త ఎక్కడ పడితే అక్కడ దయచేసి పడేయద్దు. అండ్ నదిలో కొబ్బరికాయలు, బట్టలు, పువ్వులు లాంటివి దయచేసి వేయకండి. ఎందుకంటే ఈ వరదలో ఫ్రీక్వెంట్గా నది క్లీన్ చేయడానికి కూడా అవ్వదు. కావాలంటే మీరు నది ఒడ్డును విడిచేయచ్చు, లేదా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి వాటిలో అయినా మీరు ఏమన్నా వదిలేయాలనుకుంటే అక్కడ వదిలేయచ్చు. దయచేసి నదిలో మాత్రం జాగ్రత్తగా ఉందాం, నీట్గా ఉంచుదాం, మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని వెళ్దాం.